రేవంత్ సర్కార్ బాటలో చంద్రబాబు ప్రభుత్వం నడుస్తుందా? బీసీ రిజర్వేషన్ల విషయంలో రేవంత్ ఫాలో అయ్యే సూత్రాన్నే పాటించాలని చంద్రబాబు కూడా డిసైడ్ అయ్యారా? కుదిరితే బీసీలకు 34% రిజర్వేషన్ అమలు చేయాలని, కుదరకపోతే పార్టీ పరంగా రిజర్వేషన్లు ఎక్కువ ఇచ్చే దిశగా అడుగులు పడుతున్నాయా? స్థానిక ఎన్నికల్లో అదే వ్యూహంతో చంద్రబాబు హిట్ కొట్టబోతున్నారా అంటే అవును అనే సమాధానమే వినబడుతుంది. అదేంటో చూద్దాం. తెలంగాణలో కులగణనను దిగ్విజయంగా నిర్వహించింది తెలంగాణ ప్రభుత్వం. ఎలాంటి అడ్డంకులు లేకుండా నిర్వహించి ఎవరెంత ఉన్నారో పక్కాగా లెక్కలు తీసింది. తద్వారా బీసీలకు పెద్ద ఎత్తున లాభం జరిగేలా వ్యవహరించింది. సరిగ్గా ఇదే వ్యూహాన్ని ఏపీలో అనుసరించబోతున్నారంటూ వార్తలు కూడా వస్తున్నాయి. రేవంత్ సర్కార్ ఫాలో అయిన సూత్రాన్ని ఏపీలోనూ అమలు చేసే దిశగా అడుగులు పడుతున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా బీసీలకు రిజర్వేషన్లు పెంచి ఆ తర్వాత ఎన్నికలకు వెళ్లాలని సీఎం చంద్రబాబు డిసైడ్ అయినట్లుగా సమాచారం. కూటమికి ప్రజల్లో పాజిటివ్ వాతావరణం బలంగా ఉన్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా లోకల్ పోరును నిర్వహించాలని కూటమి సర్కార్ ఆలోచన చేస్తుందని చెప్తున్నారు. జూన్లోగా లోకల్ బాడీ ఎన్నికలు పూర్తి చేయాలని భావిస్తుందట. ఇంతలోనే బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. సర్పంచ్, వార్డు మెంబర్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, జడ్పీ చైర్మన్ల సీట్లలో బీసీ రిజర్వేషన్లు పెంచే ఆలోచన జరుగుతుందట. అందుకే బీసీలకు రాజకీయంగా మేలు చేసే ఉద్దేశంతో ఏకంగా 34% రిజర్వేషన్లు అమలు చేసేలా కూటమి ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టిందని తెలుస్తుంది. కూటమిలో మరీ ముఖ్యంగా టీడీపీ అంటేనే బీసీలకు ఫేవర్గా ఉంటుందని మొదటి నుంచి చెబుతుంటారు. బీసీ ఓట్ బ్యాంకు గంప గుర్తుగా టీడీపీకి ఉంటుందని, అందుకే ఆ పార్టీ వారికి మద్దతుగా నిలుస్తుందన్న ప్రచారం కూడా ఉంది. అయితే గత వైసీపీ ప్రభుత్వ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 24%కే పరిమితం చేసిందన్న విమర్శలు వచ్చాయి. గత ప్రభుత్వ నిర్ణయంతో బీసీలు ఎన్నో పదవులు కోల్పోయారని బీసీ సంఘాలు అప్పట్లో విమర్శలు కూడా చేశాయి. అయితే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం గత సర్కారులా కాకుండా చిత్తశుద్ధితో బీసీ కోటా పెంపు కోసం చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. లోకల్ బాడీస్లో 34% రిజర్వేషన్లు అమలు చేసేందుకు అడుగులు పడుతున్నాయట. ఎన్నికల్లో బీసీలకు ఇచ్చిన హామీ నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఎలాగూ టీడీపీ అంటేనే బీసీల పక్షపాతిగా ముద్ర ఉంది. ఎప్పుడు పదవుల అంశం వచ్చినా బీసీలకు తగిన ప్రాధాన్యత ఇస్తుంటారు చంద్రబాబు. ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్ల విషయంలో అంతే పెద్ద మనసుతో చంద్రబాబు ఆలోచిస్తున్నారని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ఖచ్చితంగా స్థానిక ఎన్నికల్లో పెద్ద ఎత్తున బీసీలు ఉండేలా పావులు కదుపుతున్నారని టాక్. కేవలం మాటలతోనే సరిపెట్టకుండా చేతల్లోనే బీసీ రిజర్వేషన్ల కోసం పక్కా వ్యూహరచన జరుగుతుందని సమాచారం. ఆ దిశగానే స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్ల కోసం మాజీ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజాన్ మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య డెడికేటివ్ కమిషన్ను నియమించింది సర్కార్. ఈ కమిషన్ పూర్తిగా అధ్యయనం చేసి తన నివేదికను ప్రభుత్వానికి ఇవ్వనుంది. 45 రోజుల్లో నివేదికను ఇవ్వాలని కూడా ఏకసభ్య కమిషన్కు కాలపరిమితి విధించింది సర్కార్. కమిషన్ ఇచ్చే రిపోర్టును బేస్ చేసుకుని బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ప్రభుత్వం డెసిషన్ తీసుకోనుంది. గతంలో వైసీపీ బీసీలకు రిజర్వేషన్లు 24%కే పరిమితం చేసింది. కానీ చంద్రబాబు మాత్రం రిజర్వేషన్లు మరో 10% పెంచి ఖచ్చితంగా 34% రిజర్వేషన్లు అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారట. జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీలకు రాజ్యాధికారంలో కీలక పాత్ర దక్కాలన్నదే చంద్రబాబు భావనగా తెలుస్తుంది.
అందుకే అధికారంలోకి వస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు 34% రిజర్వేషన్లు అమలు చేస్తామన్న మాట ప్రకారం ఏకసభ్య డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేసినట్లుగా చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని కూటమి ప్రభుత్వం భావిస్తుందట. బీసీలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకుని ఎన్నికలకు వెళితే మరింత మెరుగైన ఫలితాలు వస్తాయని టీడీపీ పెద్దలు భావిస్తున్నారట. ఎలాగూ కూటమికి జనంలో పాజిటివ్ ఇమేజ్ ఉంది. అధికార పార్టీకి అనుకూలంగా ఫలితాలు రావడం లాంఛనమేనని భావిస్తున్నారు. దీనికి బీసీ రిజర్వేషన్ల పెంపు తోడైతే వార్ వన్ సైడేనని చంద్రబాబు సర్కార్ భావిస్తుంది. అందుకే బీసీ రిజర్వేషన్లు ట్రంప్ కార్డుగా వాడుకునేందుకు పెద్ద ప్లానే వేస్తుంది కూటమి ప్రభుత్వం. ఇక రిజర్వేషన్ల పెంపు హామీకి కూటమి సర్కార్ కట్టుబడి ఉన్నప్పటికీ సుప్రీంకోర్టు నిబంధనలు అడ్డుగా మారే అవకాశం ఉందన్న టాక్ వినబడుతుంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీలతో కలిపి మొత్తం రిజర్వేషన్లు 50% మించరాదని గతంలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పే బీసీ రిజర్వేషన్ల పెంపునకు సమస్యలు తెచ్చిపెడుతుంది. ఏపీలో ఇప్పటికే బీసీలకు 24% రిజర్వేషన్ అమలవుతుంది. దీనిని 34%కి పెంచితే మొత్తం రిజర్వేషన్లు 60%కి చేరి సుప్రీంకోర్టు పెట్టిన కోటా దాటిపోనుంది. తెలంగాణలో ఇది అడ్డంకి కాకుండా రేవంత్ ప్రభుత్వం పార్టీ పరంగా బీసీలకు ఎక్కువ టికెట్లు ఇచ్చింది. బీసీ ప్రజాప్రతినిధులు ఎక్కువ మంది ఎన్నికయ్యేలా జనరల్ స్థానాల్లోనూ వారికి ప్రాధాన్యత ఇచ్చింది. దాని ఫలితంగానే రిజర్వేషన్లు ఏమాత్రం తగ్గకుండా తెలంగాణ సర్పంచ్ పోరును, ఆ తర్వాత పుర పోరులోనూ బీసీ ప్రజాప్రతినిధులు ఎక్కువ మంది గెలిచారు. సీఎం రేవంత్ చాలా వ్యూహాత్మకంగా ఈ సూత్రాన్ని ఫాలో అయ్యారు. హిట్ కూడా కొట్టారు. అంటే ఓవైపు రిజర్వేషన్ల పెంపునకు ప్రయత్నిస్తూనే అది సాధ్యం కాకపోయినా లోకల్ ఎన్నికల్లో వారికి ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆలోచనతో చంద్రబాబు కూడా ఉన్నారట. మరోవైపు బీసీలకు రిజర్వేషన్ల విషయంలో ఎలాంటి చట్టపరమైన సమస్యలు రాకుండా సూచనలు ఇవ్వాలని ఇప్పటికే డెడికేటెడ్ కమిషన్కు సూచించింది ప్రభుత్వం. ఒకవేళ కమిషన్ రిపోర్ట్ బేస్ చేసుకుని జీవోను ఆర్డినెన్స్తో జారీ చేస్తే లీగల్ సమస్యలు వచ్చినా కేంద్రంతో చర్చించి బీసీ కోటా పెంపునకు లైన్ క్లియర్ చేసుకోవాలని భావిస్తున్నారట కూటమి పెద్దలు. ఒకవేళ చట్టపరంగా రిజర్వేషన్ల పెంపునకు సమస్యలు వస్తే పార్టీ పరంగా బీసీలకు అధిక సీట్లు కేటాయించే యోచనలో కూడా చంద్రబాబు ఉన్నారట. మొత్తంగా ఏపీలో కుదిరితే బీసీ కోటాను అమలు చేయాలని, ఒకవేళ అది కుదరకపోతే పార్టీ పరంగా బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసే దిశగా చంద్రబాబు చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తున్నట్లుగా సమాచారం. మరి బీసీల పక్షపాతిగా ముద్రపడ్డ కూటమి సర్కార్కు టీడీపీకి ఈ బీసీ ప్లాన్ ఏ స్థాయిలో కలిసి వస్తుందో చూడాలి మరి.